అంటే ఏ మంత్రం మీరు జపిస్తా ఉంటారు ఎక్కువ? నాకు అన్ని మంత్రాలు వస్తూ ఉంటాయి, ఆ, ఎక్కువ అన్నీ వస్తూ ఉంటాయి. నాకు ఎక్కువ వచ్చేది ఉమ్, నాకు అమ్మవారు స్వయంగా ఇచ్చినది చెప్తా. ఉమ్, నాకు అమ్మవారు స్వయంగా ఇచ్చినది శ్రీం హ్రీం ఐం సౌ, అది నాకు ఇచ్చింది, అమ్మవారు ఇచ్చింది మీకు అమ్మవారు ఇచ్చింది స్వయంగా. స్వయంగా. ఇంకా అనేకం వస్తాయి అవి తర్వాత, ఉమ్, ఉమ్, ఒకటని లేదు, అవును. అవి వేరే వేరే కలిపి కూడా ఇస్తుంది. అంటే అమ్మవారు ఇచ్చినప్పుడు మంత్ర సాధన ఇచ్చేటప్పటికల్లా మీరు అప్పటికే ఈ మార్గంలోకి వచ్చారు. అసలు ఎలాగొచ్చారు? మీ లోపల అమ్మవారు ఉన్నారు, మీరే అమ్మవారు అనే విషయం మీకు ఎప్పటి నుంచి నాకు తెలియడం వల్ల? ఎప్పుడో తెలుసు. ఆ, మా అమ్మకు చెప్పినా, మా అమ్మ చెప్తే చిన్న వయసులో ఎందుకంటే అమ్మవారు కనపడేది, సంసారం వద్దంటనా, పిల్లల్ని నిసిపెట్టి అమ్మనే చూసుకోవాలనా అనింది. పెళ్ళికి ముందే? పెళ్ళైన తర్వాత చెప్పిన, ఆహా. పెళ్ళైన తర్వాత బాబు పుట్టిన తర్వాత, ఉమ్, చిన్న బాబు పుట్టిన తర్వాత చెప్పిన. ఉమ్, మళ్ళీ నాకేందో పిలుస్తుంది, నాకేందో పిలుస్తుంది, ఎందుకు కనపడిస్తుంది అని చెప్తాను. ఉమ్, ఎవరు నమ్మలే. ఉమ్, నా చిన్న కొడుకు పుట్టుదల్లో ఎక్కువైపోయింది, నాకు ధనం కనపడుతుంది, వస్తుంది, నాతో మాట్లాడుతుంది, దేవి అని పిలుస్తుంది పేరు పెట్టి అని చెప్పిన. ఎవరు నమ్మలే. అసలు నిద్రపోయేది లేదు సరిగా. ఉమ్, 12 అయితే లేపేస్తుంది, ఉమ్, 12 గంటలు అయితే లేపేస్తుంది. అప్పుడు మా ఆయన అప్పుడు సైకేసుకొచ్చాక అనంతపూర్ పోతాండే, పిల్లల్ని వేసుకొని ఓదానే ఉంటాంటే ఇంట్లో. వచ్చినంత వరకు బయట కూర్చున్నావు ఎన్నోసార్లు, పిల్లలు నిద్రపోయినాక పండుకుంటే వస్తుంది, లేకపోతే అది కరెక్ట్గా. అప్పుడు తెలియని స్థితి కదా, భయం. భయం వచ్చా 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 ఉమ్, ఎన్నేళ్ళు చాలా మంది పూజారులను కలిసిన, గురువులను కలిసిన, ఆ దయ్యం ఈ దయ్యం అన్నారు. ఉమ్, నాకు ఎక్కువ ధనంలాగా కనపడిచ్చేది. ఆ, మామూలుగానే కనపడడం కూడా ధనలక్ష్మి లాగానే కనపడేది, కనిపించేది. ఆ, ఆ బిన్నెలు తెచ్చి చూపించేది, ఈ డబ్బులు రాసులు పోసేది, ఉమ్, అన్ని ఆశ పెట్టడం. ఉమ్, ఇప్పుడు దేవత అంటే కొలుస్తావా నువ్వు? కొలవం కదా. ధనం చెప్తే ఏదో, అమ్మో. అమ్మో నాకు ధనలక్ష్మి వస్తుంది, ఆ, నాకు డబ్బులు వస్తుంది అని కొలుస్తాం కదా, అవును. అట్లా నాకు వస్తా ఉన్నింది. మళ్ళీ కొద్ది రోజులకు నాకు కొన్ని తెలుస్తాయి జరిగేటివి. మాకు ఇన్ని సరుకు వచ్చింది, ఇంత సరుకు రాలనేది కూడా తెలుస్తున్నది. ఉమ్, మా అమ్మకి ఎట్లా వచ్చిందంటే, మా ఇంట్లో తంబూరు ఉన్నది, మా అమ్మ భజన చేసేది, భక్తురాలు. ఉమ్, మా అమ్మకు ఉంది, మా అమ్మ గురుబిడ్డ కూడా. ఆహా. కామతంపల్లి పోయి వేరే అమ్మని పిచ్చుకొని గురువాకి పిచ్చుకుంది. ఆహా, కౌతంపల్లిలోనా? నాకు గుర్తుంది, మా అమ్మ చెప్పింది. అప్పుడు మా అమ్మ మాట నేను అంత గమనించలేదు, నేనే తత్వాలు చెప్తాను. ఉమ్, బుక్ తెచ్చినారు అమరనారాయణ స్వామి, కైవారం అమరనారాయణ స్వామి కడివి మా అమ్మ ఉమ్, బుక్ తెచ్చింటే ఆ తత్వాలు చెప్తాంటి. ఉమ్, వాళ్ళకి రావు, ఎవరికి పలికే, కానీ కొంచెం నాకు పాటలు పాడి అలవాటుంది. ఆ, చిన్నప్పటి నుంచి స్కూల్లో కరెంటు పోయినప్పుడు ట్యూషన్లో ఉమ్, ప్రేయర్ నిలబెట్టినాడు, ప్రేయర్ చెప్పమ్మా అని మా సార్ చెప్తాండే. ఉమ్, ఉమ్, ఆ అలవాటు ఉంది. ఓకే. ఆ దాటి ఓ 2-3 సార్లు వెళ్తే దాటి కూడా పట్టేస్తాంటి, ఉమ్, ఎట్లా చెప్పాలా అది అని. ఆ, అప్పుడు నన్నే పిలుస్తాండ్రి, మా ఇంటికాడే భజన చేపించి ఆ తత్వాలు చెప్పించి, మా అమ్మ తెల్లవారుజామున లేచి ఉమ్, స్నానం చేసి పూజ చేస్తాను. ఇది బాగా ఆ, మా ఇంట్లో మనం ఇది సొరకాయ ఉంటుందిలే, ఆ, సొరకాయతో చేసింటారు చూడు, బుర్ర ఆ, తంబుర, తంబూరు అంట. అది ఉన్నది. ఉమ్, ఒకరోజు మా అమ్మ నిన్ను నమ్మలేదని లేపింది, 3:30కి నాకు లేచి రామ్మ అనేది. ఉమ్, ఏమంటే ఇంట్లో వదారని. ఉమ్, అప్పుడు మాకు కొట్టమే ఉన్నింది, ఇంట్లో పిలిచిపోయి మూల చూపించింది. నువ్వు వాయించొద్దు, నేను వాయించను, నిలబడుకోనింది. ఉమ్, నిలబడుకున్నాం, అమ్మవారి సౌండ్ వినపడింది, ఆ, బాగా వినపడింది. చూడు మా అమ్మ అంటే ఏందో, నువ్వు నమ్మవు కదా అనింది. అమ్మవారు తంబూర వాయిస్తుంది. బాగా వినపడుతుంది మనకు, ఆ, మనం వాయించాల్సిన అవసరం లే, ఆ, మనకే సౌండ్ వస్తుంది బాగా ఉమ్, తెల్లవారుజామున. అప్పుడు నాకు అట్లా చెప్తానింది, నేను అప్పుడు ఇంతే కదా, నేను చిన్నపిల్ల, నేను ఇంతే కదా, ఓ అమ్మ మీ అమ్మగారు చెప్తే మీరు వినేవారు? నేను వినలే, ఉమ్, ఆమె చెప్తాను అది. ఉమ్, మళ్ళా నాకు అన్నీ గుర్తయితే వచ్చినాయి. అమ్మ మాట నేను వినలేదు కదా. మా అమ్మ కన్నా ఇంకో అవ్వు ఉన్నది మా ఊర్లో, ఉమ్, మా పిన్ని వాళ్ళ అమ్మ, ఉమ్, ఆమె గురుబిడ్డనే. ఆమెది కుంట్లపల్లి దగ్గర ఒడ్డోలపల్లి. ఉమ్, ఆవు వచ్చినప్పుడు పట్టుకుంటా అంటే మా అమ్మ ఆమె తనన్నీ చెప్పించుకుంటా ఉండే. ఉమ్, ఇదే తత్వము. ఉమ్, నాకు నా పెద్ద కొడుకు పుట్టినప్పుడు ఓ పాట చెప్పువా అని ఆ, చెప్పింది, ఉమ్, అది రాసుకుంటాండి బుక్లో. ఉమ్, అట్లా అవ్వ వచ్చినప్పుడు కొన్ని విషయాలు మా అమ్మ మాట్లాడుకున్నప్పుడు ఇంటాన్నే, ఉమ్, ఇంటా ఉండే కానీ ఇంత తెలియదు అప్పుడు. ఆ. అది ఎట్లా వచ్చింది అమ్మ నుంచి అంటే కొంచెం. కైవారం తాతగారి తత్వమైన గుర్తుందా మీకు ఇప్పుడు? మా కోలాటలాడదామా తక్కతై కోలాటలాడదామా, కోలాటలాడదామా కొర్క్యాలు దిగవేసి మక్కుని మదనుని మాయాము చేసే, కోలాటలాడదామా తక్కతై కోలాటలాడదామా అనేది కొంచెం గుర్తొస్తా ఉంది. చాలా ఏం లేదు అంటే అప్పుడు తత్వం పాడేవారు కానీ తర్వాత తత్వంలో ఉన్న అర్థం మీకు తెలియదు. నాకు ఆ భావన తెలీదు. ఆ, ఏందో ఇప్పుడు విఘ్నేశ్వరుని కూర్చున్నాము, ఉమ్, ఆయన పాట చెప్తున్నారు, ఉమ్, అది చెప్పమన్నారు, బుక్లో ఉండేది అప్పచెప్పడం తెలుసు, ఉమ్, దాని భావన తెలీదు. తర్వాత నేను తెలుసు, ఇప్పుడు తెలుసుకుంటాను అన్ని.
నాకు నేనుగా తెలుసుకుంటాను. మీ లోపలికి అమ్మవారు రావడానికి అదే ప్రత్యేకంగా ఏం సాధనలు చేసేవారు మీరు? సాధనే లేదు కదా, సాధనే లేదు. సాధన అంటే ఏమీ లేదు. ఆమె పుట్టుకలో ఉంది అన్నది మా అమ్మ. నువ్వు అమ్మవారే తల్లి సాక్షాత్ అని, అమ్మవారి ప్రసాదం అనింది. ఎంతో మంది పిల్లలు లేరు అని ఎగతాలు చెత్తని తిరిగింటే ఆమె నేను పుట్టినానని మా అమ్మ అంటానింది. అది బాగా గుర్తుంది. ఎక్కడికన్నా పోయినా నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఎక్కువ ఎవరి ఇష్టం అంటే అమ్మవారి ఇష్టం. నిద్రలో కూడా ఎవరి ఇష్టం అని చేయెత్తే నాకు అమ్మవారే ఇష్టం అనేది. ఆ ఇష్టం అనేది ఉంది చిన్నప్పటి నుంచి, నాకు ఆమె మీద ఇష్టం అనేది ఉంది. కానీ బయటికి తెలీదు. తెలియబట్టి మా బాబు పుట్టినప్పటి నుంచి తెలిసింది ఎక్కువ. అంటే ఎలా తెలిసిందమ్మా? అంటే స్వప్నం ద్వారానే ఆమె రావడం, నాకేదో చెప్పడము. ఫస్ట్ నెత్తిన చేయి పెట్టింది, ఆదిపరాశక్తిని అని చెప్పింది. అది కూడా ఎట్లా చాలా భయపడతానని మన విజయశాంతి గారు నటించినారు సినిమా, ఇట్లా పుర్రెల దండ వేసుకొని అది ఏదో లయ ఉంటుంది అంటే ఆమెలాగా వచ్చి నెత్తిన చేయి పెట్టి నేను ఆదిపరాశక్తిని అని ఓసారి అయింది. మళ్ళీ ఒక గురువు బండిలో వచ్చినాడు, తర్వాత అక్కడ ఒక ఉత్తమరాలు ఉంది ఆమెకి అన్నాడు. అప్పుడు అడిగిన ఎన్ని పేర్లు చెప్తావు మనం, ఎన్ని పేర్లు నీ పేర్లు? నేను బండపోషమ్మని అంటుంది. బండపోషమ్మని అంటావు, ఆదిపరాశక్తిని అంటావు, ముత్యాలమ్మని అంటావు, ఎన్ని పేర్లు మనం చెప్పేది? ఆ పేరు నీ పేరు, ఒక పేరు చెప్పవే. అన్ని పేర్లు నావే అనింది. అన్ని పేర్లు నావే అన్నా కూడా బయట పడినప్పుడు మాత్రం కనకదుర్గనని చెప్పింది. బెజవాడ కనకదుర్గాదేవిని నేను అని చెప్పింది. ఇప్పుడు ఎవరైనా అడిగితే ఆ పేరు చెప్పుకుంటా ఉంటే దుర్గాదేవి నేనే, లక్ష్మీదేవి నేనే, కాళికదేవి నేనే అంటది. అన్ని పేర్లు చెప్తుంది. కానీ కనకదుర్గమ్మనే నాకు ఎక్కువ, కనకదుర్గమ్మనే కాళికాదేవి మాదిరి కనపడిస్తుంది. అన్ని రూపాలు అమ్మవారివే, ఏ రూపం కనపడినా అమ్మవారే. ఇంకో విషయం తెలిసిన, సగం దూరం అమ్మవారు అమ్మవారి పోయి అయ్యవారు కనపడతాడు. అమ్మవారు ఒకటే, అయ్యవారు ఒకటే, ఇద్దరు ఒకటే, ఆడాలే మగాలే. ఆమెనే అన్ని మారుతుంది. అది నిన్న స్వయంగా నేను చూసి తెలుసుకున్నా. ఆమె తెలియజపరుస్తూ వస్తుంది, ఆ తత్వం మనకు బోధపడేటి చేస్తుంది. ఒక నుడుగు చెప్పింది, తూర్పున కానన ఒక నక్షత్రం అది పెట్టుకో ఒక బొట్టుగా ఒక బొట్టుగా అని. నేను ఇట్లా పాడినట్టు చెప్తాను కానీ ఆ గొంతు ఎంత మధురంగా ఉందో. ఆ 12 ఏళ్ల పాప లంగావని పట్టుకొని వేసుకుంది, నాకు బాగా గుర్తుంది, రెడ్ కలర్ది. ఆ పాట పాడి నాకు వినిపించింది. ఆ తేజస్సు ఆ గొంతు అమ్మవారే. ఆమె ఆడవాడతాను నాకు ఈడొస్తాను. మొన్న నాకు శ్లోకాలు రావు, ఏం రావు అన్నీ. అమ్మవారు శ్లోకం వినిపిస్తే ఈడొస్తాను, అడిగిన పడింది ఈడొస్తాను. ఆడ బుక్కులు ఇస్తారు, పెద్ద పెద్ద బుక్కులు, లేకుంటే తాళపత్ర గంధాలు ఇస్తారు. ఆడ ఇచ్చినట్టు ఈడ రాస్తున్నా. అవి చూపిస్తారు అన్ని రంగురంగులు అన్నీ. అవన్నీ అవి వాళ్ళు ఆడ ఏం చెప్తున్నారో విడుస్తాను. ఒక ఆయన వస్తాడు, కేవలం ఇట్లే చూపిస్తాడు అంతే, ఒక ముద్రే. నాకు అన్ని ముద్రలు వచ్చేస్తాయి. ఒక ఆయన వస్తాడు, ఇట్లా 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 విభూతి పూసిపోతారు ఇట్లా, అది స్పర్శ దీక్ష. ఒక ఆయన వస్తాడు, ఇట్లే చూస్తాడు, వాళ్ళు ఏం మాట్లాడరు, చూస్తే నయన దీక్ష మనకు వచ్చేస్తుంది. అదంతా కదే వచ్చేస్తుంది. మళ్ళీ అమ్మవారు వస్తారు. అమ్మవారు వచ్చిన తర్వాత రకరకాలు కనపడుతుంది, రకరకాలు. ఒకసారి గురువులు నగ్నంగా కూడా వస్తారు, మనం భయపడకూడదు. అమ్మవారు రకరకాలు చూపిస్తుంది. ధనమంతా ఎత్తుకొచ్చి కుప్ప వస్తుంది, మళ్ళీ దాంట్లో తీసి నాకు కమ్మలు ఎత్తుంది. అవన్నీ కాదని నేను నాకు అమ్మలే తీసుకున్నా. అంటే ఆమె చాలా పరీక్షలు పెడుతుంది, ఏం చూస్తుంది అని చాలా ఆశ పెడుతుంది. నాకు నిజంగా చెప్తాను, నాకు ఈ యంత్రాలు మంత్రాలు నాకు అవసరం లేదండి. ఏం చేసుకుని నేనేమన్నా తాంత్రికురాలే, నాకు అవసరం లేదండి. మళ్ళీ ఇంత పొడు కలం ఎత్తుకొచ్చి పూజ గదిలో వేసేసింది. కలం, నీకు కలం ఇచ్చిన, కత్తి కంటే కలం గొప్పది, జ్ఞానం ఇచ్చిన అనింది. ఒకరోజు ఆశ్చర్యపోయేట్టుగా పటాలన్నీ మాయమైపోయి జ్యోతి వెలుగుతుంది ఇంట్లో. ఏందమ్మా పటమే లేకుండా పోయినాయి, ఒక పటం కూడా నేనేం తప్పు చేసినానా ఇట్లయిపోయింది. తర్వాత తెలుసుకున్నా, జ్యోతి స్వరూపం నేను దర్శించినాక నాకు అర్థమైంది. విభూది కుంకుమ వచ్చేసింది, ఎండి గిన్నెలో భరిణెలో అట్లా కనపడింది. లేదు చూస్తే 3:30-4 అవుతుంది టైం. ఏందమ్మా ఇట్లా చేసేసినామో స్వామి, ఈ దర్శనాలు అవి ఆలోచన చేసుకునే సరిపోయింది నాకు. మళ్ళీ బోధపడతా వచ్చింది. కొంచెం సేపట్లో కన్ను మూసుకుంటే వాయిస్ అనేది వినపడుతుంది. ఓం అని చెప్పేది, మంత్రాలు చెప్పేది, ఆ వాయిస్ వినపడిపోయేది, జరగబోయేది చెప్పేది, భవిష్యవాణి అని వినపడేది. ఆ బుక్స్ అన్నీ కనపడేది. ఇంగ్లీష్ బుక్లు కూడా ఇంత వస్తాయి, మళ్ళీ విదేశాలలో కదా అవి, నాకేం తెలుసు. తాళపత్ర గ్రంథాలు మనోళ్ళవి, ఇంగ్లీష్ బుక్లు కూడా వస్తాయి, పెద్ద పెద్ద ఇంగ్లీష్ పుస్తకాలు. నాకేం ఇంగ్లీష్ రాదు, తెలుగు కొంతవరకు చదువుకున్నా. 9th క్లాస్ అంటే నేను డైరెక్ట్ 9th కూడా చదవలే, 6th నుంచి అట్లా జంప్ చేయించినారు. పిల్లది హైట్ ఉంది, చదువుతుంది లేని మా మేడం వాళ్ళు అట్లా చేసినారు. పెద్ద చదువు అయితే నాకు లేదు, కానీ ఆ జ్ఞానం అనేది కలిగింది.
ఆ బుక్స్ చూసిన తర్వాత ఏంది ఇన్ని బుక్కులు వస్తాయి నాకు ఎట్లా నేనేం చదివినా అనుకుంటా నాకు తెలియకుండానే ఇంకా బుక్కులు పెట్టి రాయబట్టా నువ్వు బుక్ తెచ్చుకుంటే ఇటు రాసుకుండేది అన్ని ఇట్లయితే కాదని మళ్ళీ బుక్కులు తెచ్చిచ్చా ఫస్ట్ స్లేట్ తెప్పించిన అమ్మవారు వచ్చినప్పుడు ఈ లెక్కతాలు చేసినారు ఇంట్లో వాళ్ళు నువ్వు అమ్మవారు అయితే సంస్కృతంలో రాయి అన్నాడు దేవతలు సంస్కృతం మాట్లాడతారని మిమ్మల్ని సంస్కృతంలో రాయమన్నారు అన్నారు మీకు తెలియదు కదా మళ్ళీ పలక తెప్పించి సరస్వతి పూజ చేసి అమ్మవారి పూజ చేసి రావిచ్చింది అది అట్లే నేను దాచుకున్నా దాన్ని భద్రంగా ఫస్ట్ నేను నేర్చుకున్నా కదా అమ్మవారి పూజ చేసి ఆ వాగ్దేవి నాకు వరం ఇచ్చింది అందుకని నేను ఫస్ట్ ఇట్లలే కాస్ట్లీ చీరలన్నీ కట్ చేసి దాంట్లో పసుపు కుంకుమ వేసేది ఎత్తి పెట్టుకునేది మళ్ళా లాలి కట్టేది లాలి పడేది అమ్మవారికి మీరు ఇల్లంతా లాలి ఇంటికి వచ్చేసరికి ఏంది తల్లి ఇది ఎవరైనా చూస్తే పిచ్చి పెట్టింది అనుకుంటారు నీకు అన్నాడు లాలి ఆడేది భరతనాట్యం చేసేది మీరు నేనే తెలియకుండానే మోకాల మీద కూర్చునేది అమ్మవారిని ఇట్లా కొంగు పట్టి అడిగేది అన్ని నాకు నేనే ఆడ పూజ గదిలో కూర్చొని అడిగేది అమ్మవారిని కింద అప్పుడు కింద ఇంటిమి అన్ని అడుగుతా ఉండేది ఎందుకు ఇట్లా చేసినావు నువ్వు అంటే శ్మశానంలో తిరుగుతాండవు ఐవర్ని శివయ్యను నాకు చెప్పేస్తామని వచ్చినావు నువ్వు నా వయసు ఎంత నాకు ఎందుకు వచ్చినావు 60 ఏళ్ళకి కదా వైరాగ్యం రావాల్సింది నువ్వు 40 ఏళ్ళకి తెచ్చి పెడతాను నాకు సంసారం లేదా పిల్లలు లేదా వాళ్ళు వచ్చినా కానీ పా కొట్లాడేది వాళ్ళతో వచ్చినావు మాకేం ఉద్ధరించినావు అంటావు మా జాతికి ఒక్కరు కూడా మంచి పొజిషన్లో లేరు నువ్వు ఏం ఉద్ధరించినావు తల్లి మమ్మల్ని వచ్చినావు మళ్ళీ నన్ను పట్టుకునేవు అని అమ్మవారితో కొట్లాడేది నేను బాగా చేసినా కనుకో నువ్వు రావద్దు నాకు అనేది ఇట్లనే వాకిలి కాడికి వచ్చి పిలిచేది కొట్టేది దడ కొట్టేది ఎప్పుడు పోతే భయం వచ్చి పిలిచేస్తారు దేవిని మళ్ళీ స్వామిని అడిగిన ఏంది ఇట్లా తలకాయ తింటుంది గుమ్మం వచ్చి అదరగొడుతుందంటే నువ్వు పోయి టెంకాయ కొట్టు మా ముందు ఇంటికి పోయి గుమ్మంలో అన్నాడు గుమ్మంలో నుంచి టెంకాయ కొట్టి ఇంట్లోకి పిలిచి ఏం కాదు కానీ అన్నాడు గుమ్మంలో టెంకాయ కొట్టి పూజ చేసి ఇంకా రామ్మ లోపలికని పిలిచిన మీకు కనిపించేది అలాగా చూడండి ఎన్ని దర్శనాలు ఫస్ట్ కరెంట్ షాక్ కొట్టినట్టు అయిపోయింది నాకు తెలియకుండా శరీరం అంతా ఎగిరెగిరి పడేది 15 రోజులు ఉన్నది అట్లా ఆ దర్శనం అయినాక హాస్పిటల్ దొరికిపోయినాడు నాకేం నువ్వు హాస్పిటల్ పెట్టద్దు నాకు అమ్మవారి దర్శనం అయితే ఆ షాక్ తట్టుకోలేక నాకు అట్లా అయిపోయింది నన్ను ఇంటికి దొడకపా అని చెప్పిన ఫస్ట్ పూర్తి వచ్చిన పొద్దు మంచంలో పడిపోయినా పూర్తి దర్శనం జరిగింది ఫస్ట్ పైనుంచి శక్తి ప్రవేశించింది అది ప్రవేశించినప్పుడు ఇంక చచ్చిపోతుంది ఫోన్ చేయాలన్నారు పిల్లోనికి అంత బలం అయిపోయింది ఏమైంది ఆ 2 వారాలు ఇంకా నాకు ఏం గుర్తే లేదు ఒక రకంగా అంటే నాకు ఈ జన్మలో ఈ 2వ జన్మ అంత సావకనే చచ్చేది శ్రీ విద్య ఇది ఆత్మవిద్య నువ్వు సావు కానీ చచ్చిపోయి బతుకుతావు అదే విద్య ఇది ఆ మనిషి చచ్చిపోతుంది ఈ మనిషి మిగులుతుంది దైవాన్ని తెలుసుకునేది నిన్ను నువ్వు తెలుసుకునేది నువ్వు ముక్తి చేరుకునేదే విద్య అవన్నీ కాదు అది తాత్కాలికమే ఇప్పుడు బాగలేదు ఏదో పని జరుగుతుంది అదంతా కొంతవరకే నిన్ను ముక్తి మార్గానికి పంపించేది కాదు అది ఇదే ఆత్మవిద్యని నిన్ను నువ్వు తెలుసుకో ఉంటే నేను అదే చెప్తా నీలోకి నువ్వు చూసుకో నిన్ను నువ్వు తెలుసుకో నీ దారి నువ్వు చేరుకో పున్నాగ నేనే పుడమమ్మ నేనే భూదేవి నేనంట శ్రీదేవి నేనంట శ్రీమాతయే నేనంట అని అంతా ఒక లైన్ లాగా వస్తుంది అది పెద్ద పట్టు అన్ని కలుపుతా వస్తుంది చెట్టును పుట్టను మాన్ను మట్టి అన్ని కలుపుకుంటూ వచ్చి చెప్తుంది అన్నిట్లో నేనే ఉండాలని చెప్తుంది అంత పెద్ద పాట పాడేది గన్నేరు మున్నేరు సెలయేరు నేను సెలయేటిలో ఉండేటి గంగనే నేను ఎర్రదొడ్డి గంగనే నేనని మా ఊరి దగ్గర కదిరి దగ్గర ఎర్రదొడ్డి గంగమ్మ అంటే ఫేమస్ ఆమె మా అత్తగారు కొలుస్తారు మా ఇంటి ఊరిలో ఉంది అది కొలిచేది ఆమెకు బాగా ఇప్పుడు బల్లి పెట్టి కడుతున్నారు గుడి కూడా అప్పుడు లేదు ఇప్పుడు కడుతున్నారు అట్లా అన్ని చెప్పుకుంటా వస్తానింది మళ్ళీ ఒక రోజు పాట రాయింది మేమ్మ గురించి రాయి మేమ్మ చనిపోయింది కదా మేమ్మ గురించి రాసుకో పాట అంది మా అమ్మ నువ్వే మా అమ్మలాగా వస్తానేది నువ్వే చనిపోయిన అమ్మ కనపడతానింది నాన్న కనపడతాను మా పెద్దమ్మ చనిపోయింటే ఆయన కనపడేది ఎట్లా వచ్చేదంటే అదే ముగ్గురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సుడారులమ్మ అని పాట పాడుకుంటూ వచ్చేది మా పెద్దమ్మ లాగా వచ్చి పాట పాడుకుంటూ వచ్చేది మళ్ళీ ఓ రోజు మనం సోది చెప్పేవాళ్ళు ఉంటారు చూడు సోది చెప్పేవాళ్ళు ఇట్లా గంప సంకలు పెట్టుకొని ఇట్లా ఎత్తుకొని అమ్మవారు అట్లా వచ్చేది రకరకాలు నాకేమి ఇస్తావు అనేది నీకేంది ఇచ్చేది నాకు ఇస్తే నేను ఏంది ఇస్తుంది నా దగ్గర ఏముందని ఇస్తుంది నేను అని ఇట్లా కొట్టాడుకుండేది అమ్మవారితో మాట్లాడలే కొట్లాడేది ఏది నువ్వు నాకు చెయ్యి అమ్మవారు వస్తే సంసారాలు సరిగా ఉండవంట ఎత్తిపోతాయంట అంటున్నారు అందరూ ఏదో నాకు చెయ్యి పోయినోడని మీరు నమ్ముతారో నమ్మరు నాకు నిజంగానే చెయ్యి వేసింది చెయ్యి మాత్రమే వచ్చి చెయ్యి వేసింది నీ బిడ్డలకు కానీ నీ కుటుంబానికి కానీ నేను ఎటువంటి హాని చేయనని ఆ అవతల కిటికీ ఉన్నది మాది ఆ కిటికీ కడుకొచ్చి కడిమిచ్చింది చేతికి మామూలుగా అమ్మ కడియాలు ఉంటాయి ఇట్లా బంగారు కడిమిచ్చింది ఏంది నువ్వు గుర్తు సాక్ష్యం అమ్మవారు అంటే కడిమిచ్చింది
సాక్ష్యము చేతిలో చేయి కూడా వేసింది, ఒట్టు పెట్టింది అని చెప్పిన. ఉమ్. అప్పుడు ఎట్లా అంటే ఈడ మాట్లాడి పడేది, ఆ, ఈడ కాదు ఆ. ఇక్కడ హృదయంలో. హృదయంలో. ఫస్ట్ వాయిస్ కొంచెం నాకు ఎవరు ఈడ మాట్లాడుతున్నారు ఈడ మాట్లాడతారు అనేది ఈ గొంతులో కాదు, హృదయంలో. ఉమ్, వీటి నుంచి వీటి వాక్ వచ్చేకి చానాలు పట్టింది. ఉమ్. ఆ దేవుళ్ళు తిరిగి ఈ దేవుళ్ళు తిరిగి అంత తిరగలక వాళ్ళ ఇక్కడుంది వాయిస్ ఇక్కడికి వచ్చేసా. గొంతుల దగ్గరకు వచ్చింది. ఈడికి వచ్చినాక ఈడికి వచ్చేసా. ఉమ్. ఇక్కడ వినపడేది మాటలో, అమ్మా. ఇక్కడ తట్టుకోలేకపోయినా ఆ స్థితిని భరించలేకపోయినా. ఏడొచ్చాయి ఇట్లా లేనప్పుడు ఉమ్, అమ్మవారు ఎక్కువ కళ్ళు మారిపోయేది, ఎప్పుడు అదే స్థితిలోనే. ఉమ్. తర్వాత కేరళకు తొడిపోయినాం. కేరళకి వెళ్ళారు. ఉమ్. ఫస్ట్ అమ్మవారు వస్తానే దుర్గమ్మ కాడికి పోయినాం. అమ్మవారికి పట్టు చీరిచ్చి ఆడ పూజారిని అడిగాం, అమ్మకి ఇట్లుంది ఏం చేయాలా అంటే, మీరు శృంగేరి వెళ్ళండి, శృంగేరి వెళ్తే జగద్గురువులు చెప్తారు, భారతీనంద సరస్వతి అని. ఆయన కరెక్ట్ ఈడ 12 ఈడ పోతే ఈ రోజు అయితే వస్తాడు ఆయన, ఇంతకుముందు లేడు, 12 గంటలకు గరుస్తారు మీరు అని చెప్పింది అమ్మ. అమ్మవారు చెప్పింది మీకు. ఈ టైంకి కలుస్తాడు, ఈ టైంకి మాట్లాడతాడు పోండి అని. కరెక్ట్ 12 గంటలకు కలిసినాం. ఉమ్, వాళ్ళు ఏమి దగ్గరికి పిలిచారు కానీ లైన్లో పోయినప్పుడు బుక్స్ ఇచ్చినాము. అమ్మవారి దయ మెండుగా ఉంది, ఈ అమ్మాయికి రాస్తుంది, భయపడాల్సిన పని లేదన్నారు. ఆడవాళ్ళు వేదం రాయకూడదంట అంటే ఎవరు నీకు చెప్పిన వాళ్ళు? గాయత్రీదేవి వేదమాత కదా, సరస్వతి దేవి ఎవరు? చదువుల తల్లి, ఆడమనిషి కదా, ఎందుకు ఇవన్నీ మంచిది కాదు అట్లా ఇట్లా అని. నేనేం చేస్తున్నా, నాకు వచ్చేటప్పుడు రాయబుద్ధి అవుతుంది, అన్ని రాస్తున్నా, నేనేం చేయాలా, అదేం కట్టేసేకి అవుతుంది, లోపల దాన్ని బయటకు వస్తుంది అంటే మళ్ళీ మా ఎవరేం చెప్పినా ఇంగ్లే బుక్కులు తెచ్చిచ్చినాడు, అన్నీ రాసి పెట్టిన. మనం ఏదో నేను ఇదో నా సర్కిల్స్ మన సర్కిల్స్ రాసినాను అనేది కాదు, ప్రపంచ చరిత్ర ఉంది, ప్రపంచంలో ఏం జరగబోతుందో. ఎట్లంటే నాకు 3 దర్శనమైనాయి ఇక్కడ. ఆత్మయానం, ఆత్మదర్శనం, ఆత్మార్పణం. ఆత్మార్పణం అంటే ఏం చనిపోమని కాదు, నీ ఆత్మను నువ్వు అర్పించుకో అమ్మకి. ఫస్ట్ ఆత్మయానం అంటే ఆయన ప్రయాణం, దర్శించడం అంటే మనం నీ ఎదురుగా నువ్వు నిలబడుకున్నావు అనుకో, అదే అనుకో, నువ్వు ఆ కుర్చీలో ఉంటావు, నీలాంటి మనిషి నీకు ఎదురు వస్తుంది, అది ఇట్లా కళ్ళు మూసుకున్నాడే వస్తారు, నీ ఆత్మ నువ్వు దర్శించుకో మళ్ళీ చేరుకో అనేది నాకు. అది నేను నా నుదుటి రాతలో నేను దర్శించిన, అది అక్షర సత్యం. పోయి గురువుని అడిగిన, నేను పెద్ద గురువును, నాకేమి ఇట్లా అయిందని. నువ్వు సామాన్యురాలుగా తల్లి, ఎప్పుడో పుణ్యం చేసుకుని వచ్చినావు, అందుకు నీకు ఇవన్నీ జరుగుతున్నాయి, పెద్ద పెద్ద తపస్సు చేసిన వాళ్ళు కూడా ఇవన్నీ రాలేదు, ఎప్పుడో యోగిని మాత వై పుట్టింటావు, ఆ జన్మలో అమ్మవారు వద్దనే సేవ చేసినావు, ఎందుకు ఈ జన్మలో నేను ఇడిచిపెట్టలేదు, నువ్వు వద్దన్నా కూడా నేను అని చెప్పినాడు ఆయన. ఫస్ట్ వద్దన్నారు, ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు, ఇంట్లో ఉంటే చాలు, వచ్చిన వాళ్ళు వద్దనొద్దుమా, నీకు వాక్ వచ్చింది, నీకు అన్ని తెలిసాయి కాబట్టి ఇంటికి నీ గుమ్మం దగ్గర వచ్చిన వాళ్ళని వద్దనద్దు. ఎక్కువ మంది ధనం గురించి అడుగుతారు, భూమిలో ధనం ఉందా ఇట్లా అడుగుతారు, కానీ పిల్లల గురించి అడుగు, పెళ్లి గురించి అడుగు, వ్యాపారం గురించి అడుగు. మెయిన్ నాకు అది కాదు, నేను రాసేది బయటికి రావాలా, అది అందరూ చెప్తారు, భవిష్యవాణి చెప్పేది, కాలజ్ఞానం రాసేది, ఇన్ని రేవు కదా, ఇదే మనకు మెయిన్. అవి చెప్తాం, ఎందుకు ఈ సంసారంలో కొట్టుకులాడే వాళ్ళకి, ఆ సమస్యలతో ఉండే వాళ్ళకి చెప్తాం. కానీ ఇప్పుడు 60 ఏళ్ళు దాటినాయి, ఏం కావాలా, నువ్వు దైవాన్ని చేరుకోవాలి కదా, ఎంతసేపు ఇదే ఉంటే ఎట్లా, నీకు కొంచెమైనా నీ దారి నువ్వు తెలుసుకోవాలి కదా. నీకు ఎవరెవరు గమ్యం చూపిస్తే పట్టుకొని పోతావు, దారి చూపిస్తే నీ గమ్యాన్ని చేరుతావు, లేకపోతే ఎట్లా తెలుస్తుంది? చచ్చే వరకు అదే ఉంటుంది, మళ్ళా చస్తావు, మళ్ళా పుడతావు, మళ్ళా చస్తావు, మళ్ళా పుడతావు. ఎన్నిసార్లు వచ్చినా నువ్వు మోక్షానికి ఏం పోవాలి కదా, పోవాలి. అది చెప్పేదే ఈ విద్య, అదే ఆత్మవిద్య. ఆత్మవిద్య అనుకో, శ్రీ విద్య అనుకో, నువ్వు ఎన్నైనా పేర్లు పెట్టుకో, కానీ నిన్ను నువ్వు దర్శించుకో. అట్లా చేయాలంటే గురువులు కావాలన్న, నాకు భగవంతుడే గురువు. నిన్న మాట చెప్తానా, బ్రహ్మనాయన అని మహాయోగులు కానీ ఎక్కడ పోలే, వాళ్ళు ఎక్కడున్నా మనకు ఆశీర్వదిస్తారు, వాళ్ళే వస్తారు, వాళ్ళ దర్శనం అయితే మనకు అన్నీ వస్తాయి. ఫస్ట్ అయ్యప్ప జ్యోతి నాకు ఇంట్లోనే దర్శనం అయింది. మళ్ళా బ్రహ్మనాయన మాటను వింటే నాకు చంద్రమౌళి లాగా వచ్చి ఆడ 10 నిమిషాలు ఇట్లా కళ్ళు మూసుకుంటే కరెక్ట్ జ్యోతి కనపడింది. అంటే ఆయన సాక్ష్యంగా ఉన్నాడా లేదా, జ్యోతి రూపుడే ఉన్నాడు, బ్రహ్మం గారు కూడా ఉన్నారు, జ్యోతి వెలుగుతుంది, ఆత్మజ్యోతి. అందరికీ తెలియకపోవచ్చు, కానీ సాధన చేసిన వాళ్ళకు, మహానుభావులకు వాళ్ళు ఎప్పుడూ వెనుకుంటారు, నడిపిస్తారు అట్లా ముందుండి. నీ గుణము మంచిది, గుణం మంచిది, గణం మంచిది అయితే భగవంతుడు నీ వెంటనే వస్తాడు, నువ్వు ఎతకద్దు, నిన్ను ఎతుకుతాడు. నిన్ను ఎతికి ఆయన ఏం కావాలో మాయ చేసి మంత్రం చేసేనే నీ ప్రయాణం నీకు మొదలు పెట్టిస్తాడు. నేను చేసింది నాకు తెలుసుకున్నా, నా సాధనలో నా అనుభవంలో నేను తెలుసుకున్నా. తాళపత్ర గ్రంథాలు రాయడం అంటే అది నకలు రాయడం అంటే తిరగా రాయడం అంట, నాకు తెలియదు. నాకు నకలు రాయమంటున్నారు అంటే ఆడిపోయినాం,
మఠంకి పోయి సిద్ధయ్య మఠంకి పోయి అడిగినాం. వాళ్ళేమో ఇమ్మకి ఇట్లా ఉంది అంటే చూపించినారు. ఉమ్, పూర్తిగా చూపించకపోయినా కొంచెం అట్లా చూపించినారు. ఉమ్, ఏమోలే మా తాత అంటాడు కదా బ్రహ్మంగారు, ఉమ్, అక్కడ మామూలుగానే జేజనైన్ అంటారు. ఆయన రాపించినది కొంచెం చూపించినారు నాకు. దాంట్లో కాళికాదేవికి సంబంధించినవి నేను గుర్తుపట్టినా. ఉమ్, అదంతా ఎక్కువ రాసిన తర్వాత వచ్చినాక కూడా ఉమ్, బ్రహ్మంగారి రాస్తున్నా, బ్రహ్మంగారి కంటే ముందు కూడా రాసినానంట. ఆహా, కొందరు చెక్ చేసినారు, అప్పుడు లేదు ఇప్పుడు తెలుసుకుంటున్నారు. ఉమ్, ఉమ్, మాకు పెట్టండి షేర్ చేయండి అంటే ఏమనిందంటే అమ్మ లైన్గా పెట్టద్దు, ఆ, లైన్గా నువ్వు రాసినట్లు నీవే ఆ, నీ పాస్వర్డ్ నీదే చూపించు, కానీ పేపర్ టు పేపర్ పెట్టద్దు, ఉమ్, అది నీదే అనింది. ఆ, అందుకని లైన్గా చూపింది, కానీ ఎవరైనా ఇంటికి వస్తే మాత్రం చూపిస్తా. ఉమ్, ఒక ఆయన వచ్చి దండం పెట్టుకొని శంకుది మహా సాక్షాత్ జగన్మాత తల్లి నాకు రుద్రాక్షమాల వేసుకోండి, ఇప్పుడే రుద్రాక్షమాల వేసుకుంటే నాకు పిల్లలకు పెళ్ళిళ్ళు వద్దా అన్న, సన్యాసం తీసుకోనింది. వద్దు మా తాత తిన్న రాజయోగంలో ఉంటాను, ఒప్పుకోలే నేను. వీరబ్రహ్మం గారు రాజయోగంలో ఉంటారు. వీరబ్రహ్మం గారు రాజయోగంలో ఉండి సంసారం నుండి సాధించుకోలేదా? నాకు రాజయోగంలో ఉంటా, నాకు సంసారమే ఉండాలా, ఫస్ట్ స్త్రీకి సంసారమే కదా ముఖ్యము, తర్వాతే కదా ఇవన్నీ అన్ని చెప్పింది. నేను ఇప్పుడే ఆ లైన్కి రాను, ఎన్నైనా చెప్పింటా కానీ అది మాత్రం వినను. పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయి మళ్ళీ నేను శాశ్వతంగా కాల్చిన తీసుకుంటాను, అది కరెక్టే కదా. రాజయోగంలో ఉంటేనే మంచిది, సంసారం చూడాలా, అచ్చట ముచ్చట చూడాలి, అది చూడాలా. అమ్మవారు బాగా మాట్లాడుతుంది, ఏమైనా పిచ్చి అనుకుంటారు, కాదు నిజం. దర్శనం అవుతారు, అంత శక్తి నీలో ఉంటే అవుతారు. కానీ ఈ రోజు అమ్మవారు వచ్చింది రేపు అవుతారంటే కాదు. ఫస్ట్ అమ్మవారు వచ్చినప్పుడు ఎక్కువ ఉంటుంది, రాను 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 తగ్గుతూ వస్తుంది. గురువులు అంటారు కానీ గురువేం అవసరం లే, అమ్మవారు వచ్చినప్పుడు గురువేం అవసరం లే, ఆమె గురువు. ఏంది అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకికే నువ్వు గురువా? ఎంతటోళ్ళు మనం అందరూ బ్రహ్మ విష్ణు మహేశ్వరుని సృష్టించిన సృష్టికర్త, నీకేం కావాలో అవి నేర్పించదా? నా జీవితంలో నేను నేర్చుకున్నా అమ్మవారి దయతో. నీకు నిదానం ఉంటే ఆమె ఇస్తుంది అన్ని, ఒకరేంది ఇచ్చేది. అందరూ అన్నారు నువ్వు ఇంత బాగా చెప్తే నిన్ను కట్టేస్తారంట, ఒకరు కట్టేస్తే కట్టుబడేది అమ్మవారా? కాదు కదా అదే నేను నాకు నేనే వేసుకుంది. అప్పుడు ఎక్కువ ఉన్నది, వంట కూడా చేయనీకున్నది. ఇట్లా కాదు కానీ బీజాక్షరాలను కొట్టించి ఇది వేపించుకోనింది మీకు మీరే. నాకు నేనే వేసుకున్నా, ఇంకెవరు ఏం చేయడానికి లేదు దాన్ని. ఇప్పుడు కూడా కాలికి కూడా కడం వేసుకోనింది, ఎక్కడన్నా దూర ప్రయాణాలు పోతే వేసుకోనింది, తెప్పించుకొని నేనే వేసుకుంటా. అమ్మవారి ముందర పెట్టి జపం చేసుకొని నేనే వేసుకుంటా, నాకే గురువు అవసరం లేదు అనింది, చెప్పింది. కొంతమంది అడగలేనిటి కూడా అడిగిన, అమనస్కం అంటే ఏంటి, అత్తల విత్తల సూతలు అవన్నీ అడుక్కుంటూ వచ్చిన గురువులను. అమనస్కం అంటే ఏంటి, గురువులను అడిగారు పరీక్షించి. అమనస్కం అంటే మనసు లేని స్థితిని అమనస్కం అంటారు. నాకు తెలియని విషయాలు తెలియబడతా వచ్చినాయి, తెలుసుకున్న తర్వాత భయం అనేది తగ్గుతూ వచ్చింది. నువ్వు లేని చోటు లేదు తల్లి, ఇంకా నువ్వు ఏం చేసినా సరేనే అనుకున్నా. ఫస్ట్ వాదన జరిగింది, ఇప్పుడు శోధన జరుగుతుంది. శోధనలో నేను ఏం దర్శిస్తానని అవి నా పెన్ను పెట్టి నా తెలియకుండా రాస్తూ ఉంటాను. దర్శనాలన్నీ జరుగుతున్నాయి, ఆ దర్శనాలు రాస్తున్నా, అన్నీ ఉంటాయి. నీకు ఎక్కడన్నా పోతే గుడికి అట్లా శిల్పం మీద చేయి పెడితే నాకు ఆ శిల్పమే మాట్లాడుతుంది. ఇంటికి వస్తే అవి నీ శిల్పకళను నేను రాస్తున్నా, గుళ్ళ మీద ఉంటాను కదా శిల్పాలు కళలు, ఆ శిల్పకళను నేను రాస్తున్నా. మన జిజియాబాయి వాళ్ళు అబ్బాయి ఛత్రపతి శివాజీ, ఆయన గురించి కూడా వేసింది. ప్రతి ఒక్కరిని ఉన్నాయి నా బుక్కలో, నేను టచ్ చేయని వాళ్ళే లేరు. ఈ కళలన్నీ ఎలాగొచ్చినాయి మీకు మరి తెలియదు కదా, అమ్మనే అక్కడ వచ్చి వాళ్ళు చూపిస్తారు అన్ని. వాళ్ళు మార్గాలు వేస్తారు, నీకు ఏ పాట కావాలో వాళ్ళు చూపిస్తారు. నాకు అన్నిట్లోనూ ప్రవేశం ఉంది, సంగీతంలో ప్రవేశం ఉంది, రచనలో వస్తుంది, శిల్పకళలో వస్తుంది, చిత్రకళలో వస్తుంది, అన్నీ కనపడుతున్నాయి. ఫస్ట్ స్నానం చేసి వచ్చి దీపం పెట్టేకపోతాండే, ఆడగాది పెట్టాల్సింది ఈడు కూర్చో, నీలో వెలిగిస్తాం దీపం అనేది. ఎంత నీకు అవసరం లేదు కానీ ఈడు కూర్చో, ఇక్కడ ఆత్మజ్యోతిని వెలిగించు ఆడ కూర్చొని అని చెప్పేది. ఆ పూజ తక్కువ చేసేసింది, అదంతా తక్కువ చేసింది, ఇదే ఎక్కువైపోయింది. రాముడు రాముడు అంటే నీ ఆత్మలో రాముడు ఉన్నాడు, అదే ఆత్మరాముడి గురించి ఎక్కువ రాస్తాను కానీ ఆయనకు అయోధ్య రాముని గురించి కూడా మనలో ఉండే ఆత్మరాముని ఎక్కువ రాసిన. ఎప్పుడు చూసినా అది శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ అని వస్తుంటది లోపల, తర్వాత అయోధ్య గురించి వస్తుంటది, పద్యాలు వస్తుంటాయి. అవి మనసులో అనేది జరుగుతూనే ఉంటది మానసికంగా. రాయి 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 అంటే రాయి 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 రామాయణం రాయి అంటది, రాయి 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 రామాయణం రాయి అంటది. మళ్ళీ దాన్ని తిరిగేస్తుంది రాయిని అంటది, మళ్ళీ దాన్ని తిరిగేస్తే రాణిని అంటది.
ఆ రాణి ఈ రాణి ఈ రాణి ఆ రాణి అలివేని ఉమ్. అలివేని నేనే అరివేని కూడా నేనే అంటది. అంటే కుండలిని అరివేని అంటే కుండలిని శక్తి కూడా అమ్మవారే అని చెప్తుంది. చెప్తాను. ముద్రలు వస్తాయి, అప్రయత్నంగా వస్తాయి. ఉమ్. ఎన్ని ముద్రలైనా వస్తాయి. అమ్మా. ఇట్లా పెడితే లెక్కలేని ముద్రలు వస్తాయి, ఉమ్. వస్తానే ఉంటాయి. ఇట్లా పెడుతుంది, ఉమ్. ఇట్లా పెడుతుంది, ఇట్లా ఇట్లా ఉంటుంది, ఉమ్. ఇట్లా ఉంటుంది, ఇట్లా ఉంటుంది, ఇట్లా ఉంటుంది, ఇట్లా ఉంటుంది, ఇట్లా ఉంటుంది, ఇట్లా ఉంటుంది. ఉమ్. లెక్కలేని వస్తాయి. కాలు ముద్రలు వస్తాయి. అమ్మా. ఆ, కాలుతో కూడా. కాళ్ళతో కూడా ముద్రలు వస్తాయి. కూర్చొని కాళ్ళతో కూడా ముద్రలు చేస్తా. ఉమ్. పండుకొని ఇట్లా అన్ని పెట్టి మళ్ళీ కాళ్ళతో అది ఓని కట్టి ఇట్లా ఉమ్. ఆ ముద్రలన్నీ చేస్తా ఉంటుంది.